అందరికీ నమస్కారం. న్యూస్ కానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికల వార్తలను కానీ విశ్లేషించినట్లయితే, ముందుగా ఈనాడు దినపత్రికగా చూసినట్లయితే 100 కోట్లు కొట్టేసేందుకు సినిమా కట్టు కథ, మట్టి సొమ్ము మింగేసిన గడ్డం గ్యాంగ్, గుడివాడలో బూతుల నేత స్క్రీన్ ప్లే, పేద యువకుల పేరుతో పన్నుల బినామీల ఖాతాల్లోకి డబ్బులు, పేద యువకుల పేరుతో పనులు బినామీ ఖాతాల్లోకి డబ్బులు, జగనన్న కాలనీలో మెరక పన్నుల పేరుతో కోట్ల మళ్లింపు, ఆదాయ పన్ను కట్టాలంటూ ఐటీ విభాగం తాకీదులు, డెత్ సర్టిఫికేట్లు ఇస్తాం తప్పించుకోండి అంటే బాధితులకు సలహాలు, మోసపోయామంటూ విజిలెన్స్ అధికారులకు మొర. ఇది గడ్డం గ్యాంగ్ గుడివాడలో చేసినటువంటి భాగోతం. అంటే ఇతను చేయలేనటువంటి అరాచకం లేదు. అన్నీ మట్టి కొండలు ఎక్కడైతే ఉన్నాయో గ్రావెల్ అనేది పూర్తిగా అక్కడ తవ్వేయటం జరిగింది. పేద యువకుల పేరుతో, అంటే ఎవరైతే పేదవాళ్ళు అమాయకులు ఉంటారో వాళ్ళ పేర్లతో పనులు చేయటం, వాళ్ళకి బినామీల ఖాతాలో డబ్బులు పంపించుకోవటం, జగనన్న కాలనీలో మెరక పన్నుల పేరుతో కూడా కోట్ల మళ్లించటం, ఇవన్నీ ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ చూసి ఆదాయ పన్ను శాఖ ఐటీ తాకీదులు జారీ చేసింది. అంటే ఎవరి పేరు మీద అయితే పనులు జరిగాయో, ఎవరి ఖాతాల్లోకైతే డబ్బులు వచ్చాయో వాళ్ళకి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఆ నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళు మా పరిస్థితి ఏందని అడిగితే డెత్ సర్టిఫికేట్లు ఇస్తాము తప్పించుకోండి, అంటే మీరు చనిపోయినట్టు మేము సర్టిఫికేట్లు ఇప్పిస్తాము తప్పించుకోండి అంటూ ఉచిత సలహాలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంటే ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో దగ్గర బాధితులందరూ కూడా, అంటే నోటీసులు పొందినటువంటి బాధితులు మొరపెట్టుకోవడం జరిగింది. చారిత్రాత్మక ప్రయాణం, ఐఎస్ఎస్కు వీడ్కోలు పలికి భూమి దిశగా సునీత విలియమ్స్, మరో 3 వ్యోమగాములు కూడా ఫ్లోరిడా వద్ద ల్యాండింగ్కి సర్వసిద్ధం. ఈరోజు ఉదయం, అంటే న్యూస్ పేపర్ కాబట్టి నిన్న అక్కడ ఐఎస్ఎస్ కేంద్రం నుంచి బయలుదేరినటువంటి న్యూస్ రావటం జరిగింది. కానీ ఈరోజు తెల్లవారుజామున సేఫ్గా 3:45 ఫ్లోరిడాలోని సముద్ర తీరం సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ అనే ఈ వ్యోమగాములు ఇద్దరి కూడా సేఫ్గా ల్యాండ్ కావడం జరిగింది. వాళ్ళని ఆ యొక్క నౌక నుంచి కూడా బయటికి తీసుకొచ్చి రీహాబిటేషన్ సెంటర్కి కూడా తరలించడం జరిగింది. వాళ్ళకు కొన్ని వారాల పాటు వైద్య పరీక్షలు చేసి కొంత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పూర్తిగా జనజీవన స్రవంతిలోకి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. రాజధానిలో 1,00,000 కోట్ల పనులు పెట్టుబడులు ప్రధానికి వివరించనున్న రాష్ట్ర ప్రభుత్వం, సచివాలయం వెనక రాజధాని పనుల ప్రారంభోత్సవ సభ. చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీ వెళ్ళటం జరిగింది. ఈరోజు పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారిని కలిసి రాజధాని పనులు పునఃప్రారంభానికి రావాల్సిందిగా కోరటం జరుగుతుంది. ఈ రాజధానిలో జరిగే 1,00,000 కోట్ల పనులు, ఇంకా పెట్టుబడులు, ఇవన్నిటి గురించి ప్రధానికి వివరించనున్నటువంటి ముఖ్యమంత్రి వివరించి పునఃప్రారంభ పనులకు రావాల్సిందిగా కోరేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సచివాలయం వెనక ఉండే ప్రాంతాన్ని పనుల ప్రారంభోత్సవ సభ అక్కడ ప్రాంతంలో పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడైతే ఏదైతే సచివాలయం ఉందో ఆ సచివాలయానికి వెనక భాగంలో ఉండే స్థలంలో ఈ సభ పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంది. సాక్షి పత్రిక వారే నాతో మాట్లాడించారు, ప్రెస్ మీట్లు వారే ఏర్పాటు చేసేవారు, నిర్ధారించుకోకుండానే వీడియోలు ఫోటోలు ప్రదర్శించారు, సిఐడి విచారణను పోసాను వెల్లడి. వాళ్ళు పెట్టమంటే పెట్టేది, వాళ్ళు చూపించమంటే ఫోటోలు చూపించేది, నీకు సిగ్గు లేదు? నువ్వు మనిషివి కాదా? అంత పేరు మోసిన రైటర్వి, అంత సినిమాల్లో నటిస్తూ ఉంటావు, 10 మందికి మంచి బుద్ధులు నేర్పించి మంచి చెప్పాల్సినోడివి. అంటే సినిమాల్లో రౌడీ వేషాలు ఇచ్చినంత మాత్రం నువ్వు నిజ జీవితంలో కూడా రౌడీ వేషాలుగా ప్రదర్శిస్తే ఎట్లా ఉంటుంది? ఇలానే ఉంటుంది, అనుభవించాలి, తప్పదు. మోదీని కలిసిన ఇళయరాజా, ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజా ప్రధాని మోడీని మంగళవారం మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది పార్లమెంట్లో. అసెంబ్లీలో అరక కాఫీ స్టాల్, స్పీకర్ ఇతర ముఖ్యులకు కాఫీ అందించిన సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్కు కాఫీ అందిస్తున్న చంద్రబాబు చిత్రంలో అయ్యన్న పాత్రుడు గుర్తు చేశాడు.
ఎట్టుకేలకు అసెంబ్లీ లాగిన్లలో అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్ను పెట్టడం జరిగింది. ఈ అరకు కాఫీ స్టాల్ అనేది రాష్ట్రం అంతా కూడా విస్తరించి అనేక స్టాల్స్ను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద అరకు కాఫీ స్టాల్, ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరకు కాఫీ అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ను అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసి ఈ అరకులో కాఫీ తోటలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్రమంతా కూడా ఈ అరకు కాఫీ స్టాల్స్ని విస్తరించాలి అని చెప్పడం జరిగింది. విద్యార్థుల సెల్ ఫోన్లకే పరీక్ష ఫలితాలు జూన్ 30 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ 2.0. నోటి మాటగా చెబితే టికెట్ బుకింగ్, విద్యుత్ బిల్లుల చెల్లింపులో సహా ఇతర సేవలు కూడా. పౌరులు అడిగిన సేవను 10 సెకండ్లు అందిస్తాం, శాసనసభలో మంత్రి లోకేష్. అంటే ఈసారి పరీక్షా ఫలితాల సీజన్, అంటే దాదాపు ఇంకొక ఈ నెలాఖరుకి ఏప్రిల్ 15 దాకా ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఎన్ని అయిపోయిన తర్వాత మే 1st వీక్ నుంచి ఫలితాలు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఫలితాల కోసం విద్యార్థులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అంటే ఇంత పాత రోజుల్లో అయితే పేపర్ల కోసం ఎదురు చూసేవాళ్ళు, ఈవినింగ్ పేపర్ వస్తుందని ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు టీవీలలోనూ నెట్లోనూ రిజల్ట్స్ కోసం వెబ్సైట్లలోనూ చూస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇక ముందు మీ ఫోన్లకు మెసేజ్ వస్తుంది, ఫలితాల యొక్క మెసేజ్ అనేది మీ ఫోన్లకే వస్తుంది, విద్యార్థుల యొక్క సెల్ ఫోన్లకే పంపించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే గత 2 నెలల ముందుగా ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్, ఈ వాట్సాప్ గవర్నెన్స్లో దాదాపు 500 సేవలను అందించేటటువంటి అవకాశం ఉంది. నోటి మాటగా చెప్తే టికెట్ బుకింగ్ వచ్చేటట్లు, విద్యుత్ బిల్లులు అంటే ఇప్పుడు విద్యుత్ బిల్లులు ఇంతకుముందు గత కొంతకాలంగా ఫోన్పేలో కట్టేవాళ్ళు. గత 3-4 నెలల నుంచి ఫోన్పేలో విద్యుత్ బిల్లులు కట్టేటటువంటి అవకాశం లేదు. ఎందువల్ల కూడా ఫోన్పేలో నుంచి కావట్లేదు. కానీ ఈ వాట్సాప్లో విద్యుత్ బిల్లులు కట్టేటటువంటి వెసులుబాటు ఉంది. నేను కూడా గత 2 నెలల నుంచి ఇది రెండు సార్లు వాట్సాప్లో నుంచే కరెంటు బిల్లు కట్టడం జరిగింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ 2.0 అనేది జూన్ 30 నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని శాసనసభలో మంత్రి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఉక్రెయిన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపుదాం, పుతిన్ ట్రంప్ అంగీకారం, సైనిక సాయం నిలిపివేయాలన్న రష్యా, ఫోన్లో మాట్లాడుకున్న 2 దేశాల అధినేతలు. నిన్న అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత శాసన మండలి సభలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల యొక్క క్రీడా పోటీలు జరగడం జరిగింది. శాసనసభ్యుల క్రీడా పోటీలు జరగడం జరిగింది. ఎంతో ఉత్సాహభరితంగా ఈ పోటీల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని స్పీకర్ ప్రారంభించారు. కబడ్డీ, క్రికెట్ అన్ని రకాల గేమ్స్ జరిగాయి. ఇందులో కొన్ని గేమ్స్లో మహిళలు కూడా పై చేయి అయినట్టు తెలుస్తుంది. ఈ పోటీలు కంప్లీట్ అయిన తర్వాత శాసనసభలతోనూ శాసన మండలి సభ్యులతోనూ గ్రూప్ ఫోటో దిగటం జరిగింది. ఎంతో ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమం అనేది జరిగింది. ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నది. ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే పీఠం వెనక మోసం, శారదాపీఠంలో భారీ ఆక్రమణలు, జగన్ హయాంలో 270 కోట్ల విలువైన భూముల కేటాయింపు, అక్కడ వాణిజ్య అవసరాలకు అనుమతి, అయినా తీరని పీఠం భూదాహం, చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములు కూడా ఆక్రమణ, రోడ్డు భూమిని వదలకుండా నిర్మాణాలు, అప్పట్లోనే సర్వేకు రెవెన్యూ ప్రయత్నాలు అడ్డుకున్న నాటి సీఎంఓ పెద్దలు, కూటమి ప్రభుత్వంలోనూ పీఠం దౌర్జన్యం, అధికారులు లోపలికి వెళ్లకుండా అడ్డగింత, సాంకేతిక ఆధారంగా రెవెన్యూ శాఖ సర్వే, బయటపడ్డ కోట్ల ఆక్రమణల ఆస్తులు సర్కారుకు నివేదిక. ఈ శారదాపీఠం వెనక ఇతను చాలా ఆక్రమణ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉంటూ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి బినామీగా అని కూడా చెప్పుకోవచ్చు. ఇతను అనేక తిరుపతిలో కూడా ఆక్రమించుకొని కట్టబోతుంటే కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. పీఠం చాటున ఈ అక్రమాలు అనేవి, అంటే పీఠం అని పైకి చెప్పుకుంటూ ప్రజలకు సేవ చేస్తున్నాం, భక్తులకు సేవ చేస్తున్నాం అని చెప్పుకుంటూ ఎంచేటాలు భూ ఆక్రమణలు, సంపాదనలు, లోపల అనేక చీకటి వ్యవహారాలు కూడా జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ శారదాపీఠం అనేది పెద్ద మోసపూరిత పీఠం.
దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రతి సెంటు భూమిని కూడా క్యాన్సిల్ చేసి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సేన్రైజ్ కాంట్రాక్ట్ 3 నెలల పొడిగింపు, 190 కోట్ల బకాయిల మాఫీ, గనుల శాఖకు సర్కారు అనుమతి, ఇసుక అక్రమ తవ్వకాలపై సీఎం సీరియస్, కఠిన చర్యలకు ఆదేశం. సేన్రైజ్ ద్వారా ఇసుక తవ్వి యార్డుకు తోలి అమ్ముకోవడం అనేది ఆ కాంట్రాక్టు గడువు ముగిసింది. దాన్ని ఇంకా 3 నెలలు గడువు పొడిగించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాబో వర్షాకాలంలో ఇసుకకి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు దీన్ని ఇంకా 3 నెలలు పొడిగించడం జరిగింది. 600 ఎకరాలు 400 కోట్లు, పీలేరులో వైసీపీ భూ అక్రమాల చిట్టా, సీఎంఓ ఆదేశాలతో ప్రత్యేక విచారణ. విజయసాయిరెడ్డికి మళ్ళీ సిఐడి పిలుపు, కాకినాడ పోర్టు వ్యవహారంలో విచారణకు రావాలని ఆదేశం. నాతో మాట్లాడించింది సాక్షి మీడియానే, స్క్రిప్టు ఫోటోలు నాకు వేరే వారు ఇచ్చారు. ఇతను మనిషి కాదు. ఎందుకంటే మనిషి అయితే వేరే వాళ్ళు ఇచ్చిన గుడ్డిగా చదవరు. ఒక రకమైన వాళ్ళు వేసిన మేత వేసే జంతువు అయితే ఇతను వాళ్ళు వేసే గడ్డి తింటూ వాళ్ళు చెప్పిన మాటలు మాట్లాడుతూ వాళ్ళు చేసిన ఫోటోలు కూడా చూపిస్తూ ఇచ్చిన ఫోటోలు కూడా ఉంటారన్నమాట. అంటే ఇదిగో ఇతను పోసాని కృష్ణమురళి అనేది ఇది ఒక రకమైన జంతువు. గేట్స్తో బాబు నేడు భేటీ, ఇరువురు సమక్షంలో పలు ఒప్పందాలు. ఉదయం పార్లమెంట్లో ప్రధానితో సీఎం సమావేశం, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా బనకచర్ల డిపిఆర్ అందించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉండే ముఖ్య లక్షణం ఏంటంటే ఎక్కడికి ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా ఒక చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ కార్యక్రమం ఏవైనా కూడా అక్కడ అందుబాటులో ఉన్న మంత్రులు కానీ ప్రధానమంత్రితో కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం చర్చించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు బిల్ గేట్స్తో కూడా ఢిల్లీలో భేటీ అయ్యేటటువంటి అవకాశం భేటీ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్తో భేటీ కావటం అధికారికంగా ఇది రెండోసారి. అంటే చాలాసార్లు వాళ్ళు కలుసుకున్నప్పటికీ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యక్షంగా అఫిషియల్గా కలుసుకోవడం ఇది రెండోసారి. మొదటిసారి బిల్ గేట్స్ యొక్క అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా ఎదురు చూశారు. ఈరోజు సమావేశానికి బిల్ గేట్స్ గారే సమాచారం అందించారు. ఆ రోజు సమావేశం అనేది ఐటీ విప్లవాన్ని తెచ్చి హైదరాబాదు అభివృద్ధికి దోహదపడింది. మరి ఈరోజు భేటీ అనేది ఏ విప్లవం తెస్తుందో, ఈ ఏఐ విప్లవం తెస్తుందో మనం ముందు చూడాలి. ఇది ఈరోజు ముఖ్యమైన వార్తలు. నమస్కారం, ధన్యవాదాలు.